అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. హోంమంత్రి అనితను మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు మత్స్యకారులు. అయితే దీనిపై కమిటీ వేస్తామన్న హోంమంత్రి చెప్పగా కమిటీకి అంగీకరించే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు మత్స్యకారులు. దీంతో హోంమంత్రి అనిత కాన్వాయ్ని అడ్డుకున్నారు మత్స్యకారులు. దీనిని బట్టే బల్క్ డ్రగ్స్ పార్క్ పట్ల మత్స్యకారులు ఎంత వ్యతిరేకత ఉందో హోంమంత్రి గారు గుర్తించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మత్స్యకారుల యొక్క జీవన మరణ సమస్య, ఇది మత్స్యకారుల యొక్క మనుగడకు సంబంధించినటువంటి సమస్య, ఇది భావితరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి ఈవేళ సావో రేవో తేల్చుకుందాం అనేటటువంటి పద్ధతిలో మత్స్యకారులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. మీరు అదంతా కూడా నిజమని నిరూపించుకోవాలంటే ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనేది పాయకరావుపేట నియోజకవర్గం నుంచి తరిమి కొట్టండి. హోమ్ మినిస్టర్ గా ఈ పాయకరావుపేట నియోజకవర్గంలో రాజీపేట ప్రజలకు న్యాయం చేయి తెలుసుకుంటే కనుక ఈ రోజు బల్క్ డ్రగ్ ను తరిమి కొట్టి అప్పుడు మీరు చెప్పండి, రాజీపేట పుట్టిల్లు రాజీపేట ప్రజలకు మేము చేస్తాం, నేను హోమ్ మినిస్టర్ గా ఉండి నేను ఏదో చేస్తానని చెప్తున్నారు కదా, అవన్నీ కూడా ఈ రాజీపేట ప్రజలు, ఈ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్ముతారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు ఈ విషయం మీరు చర్చించాలి, చర్చించలేదు. ఇక్కడ జరుగుతుంది 14 రోజుల నుంచి జరుగుతుందమ్మా,